రామ్టాక్కి తిరిగి స్వాగతం. పాకిస్తాన్ ఏర్పడి 78 సంవత్సరాలైంది కదా స్వాతంత్రం వచ్చి. మరి 75 సంవత్సరాల్లో నేర్చుకోవలసినటువంటి గుణపాఠం ఏంటో తెలుసా? ఎంతో ఇక్కడ పాకిస్తాన్ ఏర్పడాలని చెప్పి ముస్లింలందరినీ రెచ్చగొట్టి పాకిస్తాన్ ఏర్పడటానికి కారణమైనటువంటి ఉత్తర భారతంలోని ముస్లింలు, పంజాబ్లో వాళ్ళు, సింధులో వాళ్ళు కాదు, వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారు విభజనలో. అసలు పాకిస్తాన్ కావాలని ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అష్రాఫ్ ముస్లింలే ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. విభజన తర్వాత వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. జరిగింది అది. ఇవాళ ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళని అసలు ఏమని పిలుస్తారు? ఎందుకంటే అక్కడ పంజాబీలు ఉన్నారు, సింధీలు ఉన్నారు, బెలూచీలు ఉన్నారు, పష్తూన్లు ఉన్నారు. మరి వీళ్ళని ఏమంటారు? వీళ్ళని వలసదారులు అంటారు. ఇప్పటికి కూడా మొహాజీర్లు అంటున్నారు. అరబ్ భాష అది. మొహాజీర్లు అంటే వలసదారులు. సో వీళ్ళు వెళ్ళిన కొత్తల్లో అసలు హవా అంతా వీళ్ళదే. ప్రధానంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అప్పటి కరాచీ రాజధాని కరాచీ ఆ చుట్టుపక్కల. ఎందుకంటే కరాచీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా విభజనలో భారత్కి పారిపోయి వస్తే ఆ ప్లేస్ని వీళ్ళు ఆక్యుపై చేశారు. అన్ని రంగాల్లో మీరు పోలీస్ డిపార్ట్మెంట్, సివిల్ సర్వీసెస్, వ్యాపారాలు, హిందువులు ఖాళీ చేసినవన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ముజాహిర్లు యాక్సెప్ట్ చేశారు. ఓకే, అంతవరకు అనుకుందాం. ఈ ముజాహిర్లు మరి అసలు హవా అంతా వీళ్ళదే ఒకనాడు. ఎందుకంటే జిన్నానే అది మొహాజీరే. ఆయన గుజరాతీ ముస్లిం, అందరికి తెలిసిందే అది. ఆయనే అక్కడికి వెళ్ళినప్పుడు మిగతా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మొదట్లో బ్యూరోక్రసీ అంతా వీళ్ళతో ఉండేది. సివిల్ సర్వీసెస్లో మీకు ఎక్కడ పట్టిన వీళ్ళ డామినేషన్ చాలా ఎక్కువ ఉండేది. ఒక స్టాటిస్టిక్స్ చూసేటట్టయితే మీకు సివిల్ సర్వీసెస్లో విభజనకు ముందు 101 మంది ముస్లిమ్స్ ఉంటే 95 మంది పాకిస్తాన్కి వెళ్ళారు. అందులో 40 మంది అక్కడ పంజాబీ వాళ్ళు అనుకుంటే 35 మంది మొహాజీర్లు, అంటే ఉత్తరప్రదేశ్ ఇటువంటి చోట్ల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా. 42 పెద్ద ప్రైవేట్ కంపెనీలు ఉంటే అక్కడ 60 చిల్లరకు వచ్చినటువంటి గణాంకాల్లో 36 మొహాజిర్లే. అంతగా వీళ్ళు దీన్ని కంట్రోల్ చేసుకున్నారు. సో ఏమైంది? మొదట్లో బాగానే ఉంది ఇదంతా కూడా. కానీ ఎందుకంటే వీళ్ళు సింధులోకి వెళ్ళి, ముఖ్యంగా వీళ్ళు సింధు ప్రాంతంలో ఉన్నారండి. కరాచీ, హైదరాబాద్, పాకిస్తాన్ హైదరాబాద్, ఇట్లా అర్బన్ ప్రాంతాలు ఆ చుట్టుపక్కలే ఉన్నారు ఎక్కువగా వీళ్ళు. సింధులో అయితే దాదాపు 20% ఉన్నారు. అది తర్వాత ఏమైపోయిందంటే, అంటే వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్. వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్, సివిల్ సర్వీసెస్ రకరకాల దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి గ్రామీణ సింధీలందరూ కూడా అంత ఎడ్యుకేటెడ్ కాదు, వెనకబడిన వాళ్ళు. సో వీళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉండేది. ఇది కొన్నాళ్ళు కొనసాగింది. ముఖ్యంగా మీరు 1958లో ఆయూబ్ ఖాన్ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఆయన ఫస్తున్, అక్కడ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అయూబ్ ఖాన్, ఆయన వీళ్ళకి ప్రాధాన్యత తగ్గించాడు. అసలు ఫస్ట్ తగ్గింది ఎక్కడంటే, అసలు మీకు రాజధాని కరాచీ నుంచి ఇస్లామాబాద్కి మార్చాడు. దాంతో వీళ్ళు కరాచీలో ఎక్కువ మంది, ఇస్లామాబాద్కి ఒక 12% ఉన్నారు ఇప్పుడు కూడా లెక్కల్లో, కానీ ఎక్కువ భాగం వెళ్ళలేకపోయారు. సో అక్కడ ఫస్ట్ దెబ్బ తగిలింది. తర్వాత ఏమైందంటే, అసలు ఈ లోకల్ సింధీలందరూ మా జాబులను, మా ఉద్యోగాలన్నీ వీళ్ళే కొట్టేస్తున్నారు, వ్యాపారాలన్నీ వీళ్ళయ్యేను అనేటువంటి యాంటీ మొహాజీర్ సెంటిమెంట్ మెల్లిమెల్లిగా బలపడింది అక్కడ. ఒక విధంగా దానికి నాయకత్వం వహించింది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, భుట్టో పార్టీ. సింధులో వాళ్ళదే నంబర్ 1 పార్టీ.
సో దానికి నాయకత్వం వహించింది వాళ్ళే. సో వాళ్ళు ఎట్లా తీసుకొచ్చాడంటే 1972కి వచ్చేటప్పటికి ఆయనే ఆ, ప్రధానమంత్రి భుట్టో. ఈయన భుట్టో ఏం చేశాడంటే, జుల్ఫికర్ అలీ భుట్టో అసలు ప్రైవేటు ఇవన్నీ జాతీయం చేశాడు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పరిశ్రమలు కానీ, ఇట్లా అన్ని జాతీయం చేయటం ఎప్పుడైతే జరిగిందో, దీంతో ఫస్ట్ బ్యాంకులు, అన్నిటికన్నా ముఖ్యం బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఇవన్నీ వీళ్ళ చేతిలో ఉండేవి, ముహాజీర్ల చేతిలో. అన్ని ఆయువు పట్టు దెబ్బతీశాడు ఫస్ట్ జాతీయం చేయటంతో. వీళ్ళకి ఒక్కసారి కంగు తిన్నారు. తర్వాత అసలు ఒక రూల్ తీసుకొచ్చాడు, సింధీయే ఫస్ట్ లాంగ్వేజ్ ఉండాలి. మనకి ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎట్లున్నాయి, సింధీనే ఉండాలని చెప్పి రూల్ తీసుకొచ్చాడు. దెబ్బతిన్నారు అక్కడ. అంటే మెల్లిమెల్లిగా ఎలా తీసుకొచ్చారంటే, అసలు ముహాజీర్లకి అగనెస్ట్గా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అప్పటికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని బలవంతంగా రిటైర్ చేయించడము, వాళ్ళ మీద కష్టపెట్టి కంప్లైంట్లు పెట్టడము, డిమోట్ చేయటము, రకరకాలుగా వేధించారు వాళ్ళు. సో చివరికి అది ఎట్లయిపోయిందంటే, అసలు వలసదారులకు వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళందరూ వలసదారులు కదా మరి. కానీ పాకిస్తాన్ అసలు ఏర్పడటానికి కారణం వీళ్ళు. పాకిస్తాన్లో మొదట్లో అసలు దాని నిర్మాణంలో మొత్తం పాలు పంచుకుంది వీళ్ళు. చివరికి వాళ్ళు అక్కడికి వాళ్ళ మీద వ్యతిరేకత డెవలప్ అయింది స్థానికులకి. వాళ్ళు చివరికి ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే, దీన్ని తట్టుకోలేక వీళ్ళందరూ కలిసి ఒకటై మొహాజీర్ ముత్తహాది క్వామీ మూవ్మెంట్, MQM అని ఒక కొత్త పార్టీని పెట్టారు. దాని ఇదే వాళ్ళందరూ ఒకటై, మేమందరం ఒక జాతి, మాకు కూడా ఒక జాతి మాది అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు పంజాబీలు కాదు, సింధులు కాదు, బెలూచులు కాదు, పస్తులు కాదు. సో మాది కూడా ఒక జాతి అని వీళ్ళు ఒకటి పెట్టారు. మొదట్లో బాగానే ఉంది. అది మెల్లిమెల్లిగా అసలు ఈ వ్యతిరేకత ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, 1992 వచ్చేటప్పటికి ఆర్మీ ఏం చేసిందంటే ఆపరేషన్ క్లీనప్ అని మొదలుపెట్టింది. ఎందుకంటే కరాచీలో గొడవలు అయిపోయినాయి. కరాచీలో వీళ్ళు ఒక ఉద్యమం మొదలుపెట్టారు. పస్తూన్లందరూ వచ్చి మెల్లి కరాచీలో సెటిల్ కావటం మొదలుపెట్టారు. బెలూచీలు సెటిల్ కావటం మొదలుపెట్టారు. అది వీళ్ళకి ఇష్టం లేదు. చివరికి ఆపరేషన్ క్లీనప్ అని ఒకటి పెట్టారు ఆర్మీ. కనపడిన అంటే పేరుకేమో నేరాలని, క్రైమ్ని చేయటం కోసం టార్గెట్ చేసింది MQM సింపథైజర్స్ అందరినీ తీసుకొని వెళ్ళి టార్చర్ సెల్స్ పెట్టేసి వీళ్ళని వేధించటం, చంపేసేయటం. కనపడకుండా పోయిన వాళ్ళు 2 నుంచి 3 వేల మంది చనిపోయారు 92 ఆపరేషన్ క్లీనప్. సరే తర్వాత ఏమైనా బాగుపడిందా అంటే 93, 96 మధ్య ఈ మళ్ళా బెనజూరు భుట్టో వచ్చింది. ఆ టైంలో ఇంకా దారుణంగా జరిగింది. ఇంటీరియర్ మినిస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన అసలు నసీరుల్లా బాబర్, ఇంటీరియర్ మినిస్టర్, హోంమంత్రి. ఆయన అయితే ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే, అసలు బుచ్చర్ ఆఫ్ కరాచీ అని పేరు వచ్చింది. ఆయన హయాంలో ఇంకొక 7,000 మంది చనిపోయారు. 10,000 మంది ఈ మొహాజీర్లని, MQM మద్దతుదారుల్ని చంపటము, అంతర్ధానం చేయటము, వేధించటము చేసుకుంటా ఇచ్చారు. సో ఇది పరిస్థితి. వాళ్ళకి అసలు మీడియాలో ఇవన్నీ బయటికి రాకుండా బ్లాక్అవుట్ చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఎన్నోసార్లు రిపోర్ట్ ఇచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనం బెలూచీల గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో, అది భారత్ నుంచి వెళ్ళినటువంటి ముస్లింలకు కూడా జరిగింది. చాలామందికి ఈ విషయం తెలియదు. అసలు ప్రస్తుతం కూడా ఏంటి తెలుసా, అసలు ఉద్యోగాల్లో వీళ్ళని దూరంగా పెడుతున్నారు, పోలీస్ ఫోర్సులో దూరంగా పెడుతున్నారు, సివిల్ సర్వీసెస్లో దూరంగా పెడుతున్నారు. చివరికి వీళ్ళు ఎటువంటి బ్రాండ్ చేశారు తెలుసా, వీళ్ళు ఇండియాకి ప్రాక్సీలు, దేశ ద్రోహులు అని ఈ మొహాజీర్లను బ్రాండ్ చేసేదాకా వెళ్ళారు వీళ్ళు. 1992లో జరిగినటువంటి ఆ ఘోర కలికి ఈ తర్వాత ఎక్కడ అకౌంటబిలిటీ లేదు. ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయలేదు, కోర్టులు ఎవరిని శిక్షించలేదు. వాళ్ళందరూ స్వేచ్ఛగా తిరిగి వాళ్ళకి అవార్డులు ఇచ్చారు అలా చేసిన వాళ్ళు. ఒక ఆయన అయితే అసలు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పెట్టేసి మొత్తం కాల్చి పారేశాడు. వాళ్ళకి అవార్డులు ఇచ్చారు. అసలు గ్యాంగ్స్టర్స్కి అవుట్సోర్సింగ్ చేశారు, ముఖ్యంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. సో ఏమిటంటే ఇవాళ అసలు వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు,
మాకేమొద్దు ఎక్కడున్నాడు వీళ్ళ నాయకుడు, ఎంక్యూఎం నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ ఇప్పుడు ఎక్కడుంది? లండన్లో ఉన్నాడు. ఆయన బహిష్కరించారు దేశం నుంచి. వస్తే అరెస్ట్ చేసి లోపల పెడతారు. లండన్లో కూర్చున్నాడు ఆయన. సో అసలు ఎంక్యూఎం పార్టీ అనేదే లేకుండా చేసేటువంటి స్థితికి తీసుకెళ్లారు ఇవాళ. ఇవాళ వాళ్ళేమంటున్నారు, మేం కోరుకుంటుంది ఒకటే, కనీసం ఇది జరిగిందని చెప్పి దేశం ఎకనాలెడ్జ్ చేయమంటుంది. మనం జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ని అడుగుతుంటాం కదా ఎప్పుడు కూడా, అసలు మీరు ఇది జరిగింది ఘోరకృతి, మీరు క్షమాపణ చెప్పండి అని అడుగుతున్నారు కదా. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. మేమేం కష్ట సాధింపు అడగట్లేదు, ఇంకోటి అడగట్లేదు, కనీసం జరిగిందనేది ఒప్పుకోమని పాకిస్తాన్ గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఎవరు? పాకిస్తాన్ పౌరులు వీళ్ళందరూ, పాకిస్తాన్ పౌరులు. ఇప్పుడు చెప్పండి నాకు, దీంట్లో చాలామంది ఉన్నారండి. జిన్నా అసలు మొహాజీరే. ఈవెన్ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అధ్యక్షుడిగా చేసిన పెర్వేజ్ ముషారఫ్ మొహాజీరే. అయినా ఏం చేయలేరు. పంజాబీ లాబీ ముందు వీళ్ళది ఏమి ఉండదన్నమాట. పంజాబీలు బెలూచీల్ని ఎట్లయితే వేధించారో, పంజాబీలు పస్తూన్లు ఎట్లయితే వేధించారో, ముహాజీర్లని అంతకన్నా దారుణంగా ఏరి పారేశారు. జావేద్ మియాందాద్, ఇంకా చాలామంది ఉన్నారు ఇటువంటి ఈ ముహాజీర్లు అందరూ కూడా. ఎందుకంటే దాదాపు 7% దేశంలో జనాభాలో వీళ్ళు. కాకపోతే అప్పుడు మొదట్లో వెళ్ళినప్పుడు 7% కాదు, మొత్తం వీళ్ళు డామినేట్ చేశారు జనాభాకి ఇది లేకుండా. అది వీళ్ళకి ఇవాళ వీళ్ళ మీద ఒక రకమైన ద్వేషం డెవలప్ అయింది. ఇప్పుడు చెప్పండి నాకు, అసలు దేశాన్ని చీల్చి ముస్లిం లీగ్కి ప్రాణం పోసినటువంటి ఈ ముహాజిర్లు మరి తగిన శాస్తి జరిగిందని అనుకుందామా? లేక అన్నీ మర్చిపోయి ఇది మానవతా దృక్పథంతో వీళ్ళకు కూడా తగిన న్యాయం చేయాలని కోరదామా? ఐఎమ్ లీవింగ్ ఇట్ టు ద పీపుల్. నేను మీ విచక్షణకే వదిలిపెడతాను. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.